తన పరలోక వైభవాన్ని మర్చిపోయిండు. ఇహలోకంలో ఒక దాసుని స్వరూపాన్ని, ఒక పనివాని స్వరూపాన్ని ధరించుకొని మానవ అవతారిగా ఈ లోకంలో బ్రతికింది. ఎందుకు ఆయనకి అవమానాలు, ఎందుకు ఆయనకి దూషణలు, ఎందుకు ఈ మాటలన్నీ యేసు ప్రభు కంటే కేవలం ఆయన మనిషి రూపంలోకి వచ్చినందుకు. ఇంత అందాన్ని ఇచ్చిన దేవుడు ఎందుకు స్వరూపంగా మారిపోయిందంటే ఈ యొక్క శరీరంలోకి ఆయన అడుగుపెట్టిండు కాబట్టి. ఆయన శరీరంలో ఏముందో తెలుసా? ఆయన శరీరం ఎందుకు అందం కాదో తెలుసా? ఆయన శరీరంలో ఏముందని ఆయన అందగాడు కాదు. ఆయన శరీరంలో మానవాళి పాపం ఉంది. ఆయన శరీరంలో నువ్వు నేను మన అందరం చేసిన నీచమైన కార్యాలు ఉన్నాయి. అందుకే యేసుప్రభుల వారు అందమైన వాడు కాదు. అందుకే వాక్యం అంటుంది ఆయన స్వరూపము లేనివాడు, సొగసు లేనివాడు. ఆయన్ని ఎవ్వరూ ఆపేక్షించడానికి ఆయన దగ్గర సొగసు స్వరూపం లేదు. ఆయన దగ్గర ఈ లోక సంబంధమైన, ఈ లోకంలో మనుషులు చేసిన అపరాధాలు ఆయన పైన ఉన్నాయి. అందుకే ఆయన స్వరూపము లేనివాడుగా ఈ ప్రపంచానికి యెషయా గారి ద్వారా పరిచయం చేస్తున్నారు. యెషయా గారు రాస్తున్నారు, అయ్యా ఆయన లేత మొక్కనే, ఆయన తండ్రి దగ్గర పెరిగిన ఆయన, కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనలో స్వరూపం పోయింది, ఆయన సొగసు పోయింది. ఎవరు ఆపేక్షించలేని ఒక వికారమైన స్వరూపము లేని స్థితిలో ఆయన ఉన్నాడు.